రణవీర్ సింగ్ ను బ్యాడ్ టైం వెంటాడుతోందా? అసలు ఆయన చేతిలో ఉన్న మూవీలేంటి? కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదా? ఒప్పుకున్న సినిమాలు ఏమయ్యాయి? సౌత్ దర్శకులకు హ్యాండ్ ఇచ్చాడా? ఇలా గల్లీ బాయ్ గురించి సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ సాగుతోంది. రణవీర్ సింగ్ బాలీవుడ్ అప్కమింగ్ ప్రాజెక్టుల వైపే అందరి ఫోకస్ ఉంది. ఇంతకీ రణవీర్ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. రణవీర్ సింగ్ ప్రెజెంట్ ఫాదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్దగా మీడియా కంటికి కూడా కనిపించడం లేదు. అలాగే ఫ్యాన్స్ తో కూడా అంటిముట్టనట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. నయా ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ లేవు. ఒప్పుకున్న సినిమాల అప్డేట్స్ కూడా లేవు. తన కోస్టార్స్ అంతా లైనప్ పెంచుకునే పనిలో ఉంటే రణవీర్ మాత్రం తగ్గించుకున్నట్లు కనిపిస్తున్నాడు. సర్ రీసెంట్లీ కమిట్ అయిన దురంధర్ మాత్రమే సెట్స్ పై ఉంది. ఉరి ఫేమ్ ఆదిత్య డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇందులో రా ఏజెంట్ గా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు రణవీర్. రణవీర్ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ హిట్ తరువాత చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. కానీ ఏమైందో ఏమిటో ఒక్కొక్కటిగా షెడ్డుకు వెళ్లిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకు ముందు కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కలల ప్రాజెక్ట్ తఖ్త్ కూడా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. అలాగే మరో స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించాల్సిన సినిమా బైజూ బార్వాకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడని తెలుస్తోంది. నార్త్ బెల్ట్ లో సిచ్యువేషన్ అలా ఉండేసరికి సౌత్ దర్శకులపై కూడా ఫోకస్ చేశాడు. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రశాంత్ వర్మతో సినిమా అంటూ హడావిడి చేశాడు రణవీర్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల రాక్షస నుంచి తప్పుకున్నాడు ఈ బాలీవుడ్ స్టార్. అలాగే శంకర్ అపరిచితుడు మూవీని స్టార్ హీరోతో బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా షెడ్డుకు వెళ్లిపోయింది. ఇక డాన్ 3లో కమిట్ అయ్యాడని తెలుస్తోంది. కానీ ఫర్హాన్ అఖ్తర్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా డిలే అయ్యేటట్లే కనిపిస్తోంది. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ రణవీర్ ను బ్యాడ్ లక్ వెంటాడుతుందని సరిపెట్టేసుకుంటున్నారు. మళ్ళీ లక్కీ డేస్ రాకపోవా, మా హీరో సత్తా చాటకపోతాడా అంటూ హోప్స్ పెట్టుకుంటున్నారు. మరి రణవీర్ ప్లాన్స్ ఏమిటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.